ఇప్పుడు చెప్పండి, పునరుత్పాదకం కాని వనరులు పరిమిత విలువ ఉన్నవి, మానవులచే తయారు చేయబడినవి, నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి. పరిమిత ఓకే. ఓకే గుడ్. ఇప్పుడు మీరేమైనా చెప్పాలంటే చెప్పండి నాకు. పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ ఇది పెయింట్, నేను అడిగింది పేటెంట్. మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని. ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు, మీరు సమాజంలో చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది. మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి, రొటీన్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు, వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారితీస్తుంది. అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు, ఇన్నోవేట్ చేస్తారు. తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు. ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా, మీరు తయారు చేసిన ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు. కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు. ఆ పేటెంట్ తీసుకుంటే దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి వీలు లేదు, అది మీకే ఉంటుంది. దాన్ని మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళి మార్కెట్ చేసుకోవచ్చు. అది పేటెంట్ అంటారు. అందుకనే ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఆ ఆవిష్కరణలు మీరు రిజర్వ్ చేసుకోవాలంటే పేటెంట్ తీసుకోవాలి. అది ఒక అప్లికేషన్ ఉంటుంది. అవన్నీ మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు మీరంతా? మొన్న ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళల్లో 7వ తరగతి నుంచి వచ్చారు 8కి, అవునా కాదా? మీరు A1 హైయెస్ట్ కదా, A1 అంతేనా? ర్యాంక్ ఈజ్ హైయెస్ట్ A1. A1 వచ్చాడు, చేలు పైకెత్తండి. A1 ఓకే. A1 వచ్చిన వాళ్ళు మళ్ళా నేను చూస్తాను మీ పుస్తకం ఇది ఓకే, దించండి. A2 వచ్చిన వాళ్ళు చేలు పైకెత్తండి. A2 ఎవరు లేరు. B1 5 మంది, B2 6 మంది. ఇంకేమన్నా ర్యాంక్ C ఉందా? C1 వచ్చిన వాళ్ళు ఓకే. C2 వచ్చిన వాళ్ళు ఓకే. D ఉందా? D వచ్చిన వాళ్ళు D1 D వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. D2 వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు కింది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి, తర్వాత కష్టపడాలి, అవునా కాదా? మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది ఐఏఎస్ కావాలనుకుంటున్నారు? ఎవరు లేరు. ఎంతమంది పోలీసు కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు? ఓకే, గుడ్. కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది, అవునా కాదా? మీకంటూ ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి. పడతామని నమ్మకమేనా? మళ్ళా ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని. నమ్మకమే కదా? గుడ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. పాఠం అర్థమైందా? నమ్మకమేనా?
ఆ? ఇద్దరు సమానం. నువ్వు మీ టీచర్ రాజకీయ నాయకుడు వచ్చాడు. రాజకీయ నాయకులు అవ్వాలనుకున్న చేతి నాయకులు మీ టీచర్ ఎవరు లేరు. లేదా ఎవరు లేరా కారా రాజకీయ నాయకులు ప్రజాసేవకులు గారా ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఉన్నారు అంటే అమ్మకి దాని ఫోన్కి మెసేజ్ వెళ్తుంది. ఆగస్టు నుంచి మొదలు పెట్టేస్తాం. ఇప్పుడు దుమ్మా కొడతారు. ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా? అది ఐ విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎక్కడ అక్కడ తీసుకుంటే బెటర్ కదా, నేను ఆడ కూర్చుంటే బెటర్, నిలబడుకోవడం కదా.